శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా దొరకబోతూ ఉంది. నిజంగా మీరు కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటేనే ఆ శివానుగ్రహంతో ఈ వీడియో మీ కంటపడుతుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే గనుక మీకు వచ్చేటటువంటి అవకాశాలను మిస్ చేసుకున్న వారు అవుతారు. నిజంగా మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అయితే ఆ చెట్టు ఏంటి అని తెలుసుకునే క్షణాలు మీకైతే ఇప్పుడు వచ్చేసాయి అనే చెప్పుకోవాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వీడియోని మీరైతే మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని వివరాలు మీకు అయితే క్లియర్గా అర్థం అవుతాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాలకు వస్తే వృశ్చిక రాశి 12 రాశులలో 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అదృష్టం అనేది వృశ్చిక రాశికి పట్టబోతూ ఉంది. ఆ భగవంతుడి చేతిలోనే మీ అదృష్టం అనేది ఉంది. ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో వారి ఇంటిని అదృష్టం తలుపు తట్టబోతూ ఉంది. అప్పుడే ఈ వీడియో మీ కంటబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మీ ఇంట్లోకి ఆహ్వానించండి. మీరు ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. మనం ఎంత చాకరీ చేసినా, రేయింబవళ్ళు కష్టపడి పని చేసినా, మనం ఎంత ఎక్కువగా పని చేసినా అదంతా కూడా కేవలం డబ్బు సంపాదన కోసమే కదా. అలాంటి డబ్బుని మనం కష్టపడితేనే కోట్ల రూపాయల్ని సంపాదించగలుగుతాము అని అంటే ఈ భూమి మీద ఎవ్వరు కూడా కోటీశ్వరులు అయితే ఉండనే ఉండరు. అంటే మనం చూస్తే కొందరు కోట్లకి కోట్లు పడగలెత్తిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు చెమట చిందిస్తేనే కోట్లు సంపాదించుకుంటున్నారు అని అంటే గనుక అది అయితే జరగని పని. ఎందుకు అంటే వారు రూపాయిని సంపాదిస్తే ఆ రూపాయికి ఇంకో 10 రూపాయలు అయితే దైవం ప్రసాదించాల్సిందే. ఆ దైవం ఎప్పుడైతే అనుగ్రహిస్తుందో అప్పుడు మనం అన్ని కోట్ల రూపాయలను అయితే సంపాదించుకోగలుగుతాము. డబ్బు అనేది దైవానుగ్రహం ఉండటం ద్వారానే రావాలి. అప్పుడే ఆ డబ్బు అయితే మన చేతిలో నిలుస్తుంది. అంతేగాని ప్రతిసారి కూడా మనం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించాలి ప్రతిరోజు అని అనుకుంటే గనుక ఎవ్వరూ కూడా ఈ భూమి మీద ఏ మనిషి కూడా కోట్ల రూపాయలను అయితే సంపాదించలేరు. అయితే కొందరికి అనిపించవచ్చు, మరి మేము ఖాళీగా ఉండాలా అని. అలా అయితే కాదండి. ఖాళీగా ఉంటే అయితే డబ్బులు రావు. మనం కష్టపడాలి. అలాగే మనకి ఆ దైవానుగ్రహం కూడా ఉండాలి. అయితే మనం ఎప్పుడైతే దైవం పైన భారం వేసి పనులు అన్నిటినీ కూడా కష్టపడి చేస్తామో అప్పుడే మనకి అదృష్ట ఫలితం అనేది పొందుతాము. ధనద్వారాలు అనేవి అప్పుడే తెరుచుకుంటాయి. అప్పుడు మనకు అయితే 4 దిక్కుల నుంచి అయితే ధనం అనేది సంపాదించుకోగలుగుతాము. అప్పుడే ధనవంతులు కాగలుగుతాము. కోటీశ్వరులుగా మారడానికి అయితే ఛాన్స్ అధికంగా ఉంటుంది. ఇటువంటి అవకాశం అయితే ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్లకు అయితే 100% ఉంది. ఈ వృశ్చిక రాశి వారు అయితే చాలా మంచివారు అండి. ఎందుకు అని అంటే గనుక మీకు ఉన్న మంచితనానికి, మీకు ఉండే మంచి వ్యక్తిత్వానికి, మీకు ఉన్నటువంటి నీతి నిజాయితీకి ఆ దైవానుగ్రహం అయితే ఇప్పుడు మీకు వచ్చింది. ఒక మాటలో చెప్పాలి అని అంటే గనుక మీరు నక్క తోక తొక్కినట్టుగా జాక్పాట్ కొట్టేశారు అని అంటారు కదా. అలాంటి జాక్పాట్ మీరైతే ఈ సమయంలో కొట్టేశారని చెప్పొచ్చు. మీకు ఈ చెట్టు కింద అయితే కోట్ల ఖజానా లభించబోతూ ఉంది అని తెలిస్తే మీరైతే తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. మీరు చాలా చాలా సంతోషపడతారు, సంబరపడిపోతారు. ఇక ఈ వృశ్చిక రాశి అంటేనే 12 రాశులలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడి యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు అయితే వృశ్చిక రాశి వారి మీద ఈ సమయంలో పుష్కలంగా ఉంటుంది. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ప్రాప్తించింది. వీరి చుట్టూ కూడా దైవం అనేది తిరుగుతూ ఉంటుంది. చేతిలో వీరికి ఇప్పుడు ధనరేఖ అనేది పెరిగింది. చేతిలో ఎప్పుడు కూడా వీరికి డబ్బు అనేది ఇప్పుడు ఉండబోతూ ఉంది. ఈ వృశ్చిక రాశి వారు అయితే రాశిపరంగా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. వీరి మనస్తత్వం చాలా మంచిది. పైకి వీరు గంభీరంగా కోపంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. కానీ వీరిది అయితే చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా సరే వీరు మాత్రం మనస్సులో ఎవరి చెడుని కూడా వీళ్ళైతే కోరుకోరు. అందరూ బాగుండాలి అని, అందరూ కూడా మంచిని పొందాలి అని వీళ్ళైతే కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా వీరి ఎదురుగా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు గనక వీళ్లకు కనిపిస్తే వీళ్ళు వెంటనే వాళ్ళకు ఖచ్చితంగా సహాయం అనేది చేసేస్తారు. వీరు ఎలా ఆలోచిస్తారు అని అంటే ఏదైనా మనం పని చేస్తూ ఉన్నామని అంటే అది మనకి ఎంత ఉపయోగపడుతుందో అంతే విధంగా ఎదుటి వ్యక్తులకు కూడా ఉపయోగపడాలి అనేటటువంటి విధంగా వీరు అయితే ఆలోచన చేస్తూ ఉంటారు.
సమాజ సేవ కోసం వీళ్ళైతే ఎప్పుడు కూడా ముందు నిలుస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప ఆశయాలను కలిగి ఉంటారు. అందులో ఈ వృశ్చిక రాశి వారు అయితే తమ కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు. ఈ వృశ్చిక రాశి వాళ్లకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే చాలా నిజంగా అదృష్టవంతులు కావచ్చు అని చెప్పుకోవాలి. కోటి జన్మల పుణ్యఫలితం ఉంటేనే ఈ వృశ్చిక రాశి వారిని అయితే పెళ్లి చేసుకోగలుగుతారు. ఎందుకు అని అంటే గనుక వీరి గురించి మనం గమనిస్తే అన్ని విషయాలలో ఎక్కడా కూడా వీరు తగ్గరన్నమాట. ఏదైనా సరే వీరికి కుటుంబం కోసమే తాపత్రయపడే వ్యక్తులు. ఈ వృశ్చిక రాశి వారు అయితే ఎప్పుడూ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసమే ఆలోచిస్తూ కష్టపడుతూ ఉంటారు. తాము ఎంత కష్టం చూస్తున్నా కూడా తమ కుటుంబ సభ్యులు అలా కష్టపడకూడదు అని అనుకుంటూ ఉంటారు. వీరు తమ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి తమ కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టమైన అంశం. వీరు తమ ఫ్యామిలీ కోసం ఏదైనా చేసేస్తారు. వీరు తమ కుటుంబం కోసం మాత్రమే ఎక్కువగా ఆలోచన చేస్తారన్నమాట. ఇక ప్రతి ఆలోచన అనేది కూడా వీరికి కుటుంబం కోసమే ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళైతే అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఇక వీరు పడిన కష్టానికి, వీరికి పడిన తాపత్రయానికి అయితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అయితే చూడరు. వీరి పనిని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారన్నమాట. కానీ వీరికి ఉన్న కష్టానికి, వీరికి ఉన్న తెలివితేటలకి, వీరికి ఉన్న మంచితనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పడింది అనే చెప్పుకోవాలి. వీరిపైన కుజుడు, శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సమయంలో అధికంగా ఉంటుంది. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందారు అనే చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్లకు అయితే ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అయితే లభించబోతూ ఉంది. వీరికి ఈ చెట్టు దగ్గర చాలా ధనం పొందే అవకాశం ఉంది. చాలా సార్లు మీరైతే ఆ చెట్టుని చూశారు, కానీ మీరు అయితే కించింతు కూడా పట్టించుకోనే లేదు. చాలా సార్లు దానిని మీరు అయితే దాటుకుని వెళ్ళిపోయారు. అయితే కొందరికి ఎలా అని అంటే ఎవరో ఒకరి ద్వారా చెప్తేనే కొన్ని విషయాలు అనేవి తెలుస్తాయి, వారికి అర్థం అవుతాయి. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే మన ఎదురుగా ఉన్నా కానీ అది అయితే మనకి తెలియదన్నమాట. దైవం మనుష్య రూపంలో ఎదురుగా ఉన్నా కానీ మనం అయితే అది గ్రహించలేము, పక్కకి వెళ్ళిపోతూ ఉంటాము. అదేవిధంగా కొన్ని అయితే అర్థం కావు. కొన్ని లక్షణాల వలన, కొన్ని మాటల వలన, కొన్ని సంఘటనల వలన అయితే తెలియజేయడం జరుగుతుంది. అలా ఆ చెట్టు ఏంటో తెలిసింది అని అంటే మీరు అయితే అస్సలు ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఇంతకు ఈ వృశ్చిక రాశి వారికి ఆ చెట్టు ఏంటి అని అంటే ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు, వేప చెట్టు. అయితే ఈ రెండు చెట్లు ఒకే చోట కలిసి ఉంటాయి కదా, ఆ చెట్టు వలన మీకు అయితే కోట్ల ఖజానా దొరకబోతూ ఉంది. అవునండి, ఇప్పుడు మీరు విన్నది అయితే నిజమే. ఇలా ఏంటి అసలు, ఎందుకు అని అంటే మీరు ఈ చెట్లని అయితే చాలాసార్లు చూసి ఉంటారు. అయితే ఆ రావి చెట్టు, వేప చెట్టు ఒకే చోట ఈ రెండు కలిసి ఉంటే గనుక దైవానుగ్రహం అనేది అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ చోట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఆ చెట్లు ఏమిటి అంటే చాలా పవర్ఫుల్ చెట్లు. మీరు అయితే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం అనేది ఈ చెట్టు దగ్గర చేసే ఒక్క పని వల్ల మీకు అయితే దక్కబోతూ ఉంది. అయితే మీరు చేయాల్సిన ఆ పని ఏమిటి అంటే మీరు ఆ చెట్టుని తాకి ఆ చెట్టుకి నమస్కరించాలి. ఆ చెట్టుకి రాగి చెంబుతో నీళ్ళని పోసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక 2 తమలపాకులను మీరు తీసుకుని ఒకదానిపై ఇంకొకటి పెట్టి దానిపై మీరు మట్టి ప్రమిదతో ఒక దీపం వెలిగించాలి. అయితే మీరు 5 ఒత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇక మీరు ఇలా చేసిన తర్వాత మీ కోరిక ఏంటో చెప్పుకొని ఆ రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ కూడా 21 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే గనుక మీ జీవితంలో మార్పు అనేది చూస్తారు. అయితే ఈ పరిహారం అనేది ఒక 11 ఆదివారాలు చేయాలి. ఇలా 11 ఆదివారాలు చేస్తే గనుక 11వ ఆదివారం లోపుగా మీకు కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. మీరు తప్పకుండా ఫలితం అనేది చూస్తారు. కాబట్టి ఒకసారి చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీ జీవితంలో ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు అనేది తప్పకుండా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిస్ కాకుండా మీరైతే ఇలా చేసి చూడండి, మీకు తప్పకుండా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో ఎదుగుదల కోరుకునే వాళ్ళకి మంచి వృద్ధి అనేది పొందుతారు. ఆర్థిక పరంగా సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి కూడా బయటపడతారు. వివాహం కావాలి అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి వివాహ సంబంధం కుదురుతుంది. నూతన గృహం కట్టాలి అనుకునే వాళ్లకు కూడా గృహయోగం ప్రాప్తిస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా కూడా ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ పరిహారం చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఒకసారి నా మాట విని ఇలా చేసి చూడండి, మీ జీవితంలో మార్పు మీరే చూస్తారు.
ఇక చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానెల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.